శివుడు అలా చుట్టుకుంటాడు అన్నదానికి. ఒకానొకప్పుడు పరమశివుడు తాండవం చేశాడు. ఆ తాండవాన్ని మహాప్రళయమునందు చేసేటటువంటి తాండవం అంటారు, అది మహాతాండవము. ఆ తాండవం చేసినప్పుడు ఇంకా లోకాలు ఏమి ఉండవు, అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఎవరు ఉండరు, ఇంకా మహాప్రళయ సాక్షిణి అమ్మవారు ఒక్కరే చూస్తుంది, దాన్ని ప్రళయ తాండవము అంటారు. అలాగే ఇంకొక తాండవం ఉంటుంది, దాన్ని ఆనంద తాండవము అంటారు. పరమ సంతోషంతో ఈ లోకాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే స్వరూపంలో ఆనంద తాండవం చేస్తాడు. ఆనంద తాండవం చేసే సభకే నటరాజ సభ అని పేరు. చిదంబరంలో ఉంటుంది అది. చిదంబరం వెళితే చూడవలసింది ఏది అంటే ఆకాశలింగం నటరాజు. నటరాజుగా అక్కడ ఉంటాడు, చిత్ సభ అంటారు. ఆ సభలో నటరాజస్వామిగా నిలబడి ఉంటాడు ఆయన. ఆ నటరాజస్వామిగా నిలబడి చేసేటటువంటి